అహరోను కుమారుడైన ఎలియాజరు పుట్టియేలు కుమార్తెలో ఒకతను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్న మహాపురుషుడు అయిన తండ్రి నమ్మదగిన యేసుని పొందడాలి. ఇప్పటివరకు మీరు ఆరాధన జరిగించారు అయ్యా, మీరు తోడైనారని నడిపించారు. అందరి బట్టి నీకు మహిమ కలుగుగాక. వీళ్ళు చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నీకు పొందడాలి. ఇంకా అనేకులకి మేలు కలిగే సాక్షాత్తుగా మా సంఘ బిడ్డలు ముందుకు గాక. అట్టి కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఆధ్యాత్మికమైన జీవితంలో నీ కొరకు నమ్మకంగా బ్రతకగలిగే బట్టి బిడ్డలు కలిగిన వారి నుంచి నీకు ఇచ్చారు. నూరు రెట్లుగా వాడు పొందుకును గాక. రుణములని కొట్టివేయబడి చేర్చబడును గాక. అనేకులకు ఇచ్చేవారుగా మార్చబడును గాక. ఇవ్వలేని హస్తము 100 రెట్లుగా ఇవ్వగలిగే కృప కలుగును గాక. అనుకులన్నీ సేవ మహిమ వరకు వాడు కూడా అద్భుతం చేయండి. వారి కొందనాలు ఇదిగో మాట్లాడేవాడు నేను కాదు, మాట్లాడే దేవుడు నీవి. నీ వాక్యము చేత నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వెనుకలిగి చెవి గ్రహించగలిగి మనసు వర్తింపు చేయ ఆత్మ, లోబడు ఆత్మ, వాక్యానుసారంగా బ్రతకగలిగే జీవితం అందరికీ దయచేయమని మీరే మీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మాట్లాడి ఇంతగా అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా కూర్చొని చక్కగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మనం చదువుకున్నాం. లేదా మరొకసారి చదవండి. లేవీయుల మూల పురుషులు, లేవీయుల పితరుల మూల పురుషులు. ఇది మీకు కొద్దిగా పరిచయం ఉన్న వాక్యమే. అందరూ చూడొచ్చు. చాలా జాగ్రత్తగా త్వరగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే నేను ఇక్కడ వాక్యం చెప్పి మళ్ళా మౌనకలు వెళ్ళి అక్కడ బల్లారాలు నుంచి మరి తిరిగి వచ్చి మళ్ళా నేను కొన్ని పనులు నా పనులు చూసుకొని మళ్ళీ రాత్రికి ప్రయాణం చేయాలి. 8కి ట్రైన్ అంటే నా పనులన్నీ నేను పూర్తి చేసుకోవాలి. వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. కనుక త్వరగా కొన్ని మాటలు చెప్తాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కొడతా ఉంచుదాన్ని. దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కొడతా ఉంచుదాన్ని. ఫినెహాసు గురించి ఆల్రెడీ 2 పాయింట్లు 3 పాయింట్లు అమ్మగారు చెప్పేసి ఉన్నారు. చెప్పారా చెప్పలేదా? మీరు మాట్లాడితే వాక్యం చెప్పారు, ఏదైనా ప్రార్థన చేసి ముగించి వెళ్ళిపోతారు. మాట్లాడతారా? మొదలుగా ఉంటారా? మాట్లాడండి గట్టిగా. మాట్లాడతారా లేదా? బోధనప్పుడు వచ్చిన ఎంతమంది కాపాడా చిన్న గట్టిగా కేకలేయట్లేదు కదా. ఏముందో కేకలేయటం ఏంటి తెలుసా? కేకలేయటం కూడా ఏంటో తెలుసా? తెలియక కేకలు వేయటం వల్ల కూడా దేవుని కార్యం జరిగింది. మరి ఒక్కరు కూడా గట్టిగా చేతుల దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చేతులు ఎత్తాలి అంటే చేతులు ఎత్తుట ఉదయకాల సాయంకాల నైవేద్యం అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా అంటే మీరు తిరిగి హల్లెలూయా అంటున్నారు, కానీ హల్లెలూయాకి అర్థమే తెలుసా? నేను హల్లెలూయా అంటే మీరు ఏమనాలా? దేవునికి స్తోత్రం అనాలి. కానీ నేను హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అన్నారు. మరి దేవుడు స్తుతించే దేవుడు. హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. నేను హల్లెలూయా అంటే మీరు ఏమనాలా? మీరు దేవునికి స్తోత్రం అంటే నేను ఏమనాలా? మరి అందరూ హల్లెలూయా పడలేక దేవునికి స్తోత్రమే గణేష్ మారాలి. హల్లెలూయా, అది కోటం అయిపోవాలి. మంచిది. ఫినెహాసు ఎవరు? ఈ ఫినెహాసు
అంటే నిర్గమాకాండం 6:25 మనం చదువుకున్నటువంటి మాట, ఎలియాజరు అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటది? వీరు కోరహు కుటుంబంలో అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలు ఒకతను పెళ్లి చేసుకును, ఆమె తనకు ఫినెహాసును కనెను. వీరట లేవీయుల యొక్క పితరుల కుటుంబీకులు, మూల పురుషులు. ఎవరంటే వీళ్ళు? ఎలియాజరు ఎవరంటే వీళ్ళు? ఇప్పుడు మన విశ్వాసం అంతా ఎవరి విశ్వాసం? మన విశ్వాసం అంతా ఎవరి విశ్వాసాన్ని బట్టి నడుస్తున్నాం? ఇతరుల విశ్వాసాన్ని బట్టి నడుస్తున్నామని అనట్లేదా? మాట్లాడాలని ఎంతాలే చెప్పా, ఇంకొకసారి అడుగుతా, ఖచ్చితంగా మారేసుకుంటుంటా. అక్కడ చేసిన తరుణాలు మీ దగ్గర ఉన్నాయి కూడా. మీరు స్తోత్రాలు చెప్పినందుకు, మీరు మాట్లాడాలని చేసి ప్రార్థన చేసి కూర్చోలేదా? ముగించలేదా? మరి మళ్ళా మీరు అక్కడ జయవాహనం. మరి కనుక వీరు మూల పురుషులు. అంటే మన పితరుల యొక్క విశ్వాసంతోనే మనము దేవుడిని గమనిస్తున్నాం. హల్లెలూయా. మన పితరులు ఏమి చేశారో, ఏమి ఎలా జీవించారో దాన్ని బట్టే మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, లేవీయుల యొక్క మూల పురుషులలో అహరోను, ఎలియాజరు, ఫినెహాసు. అర్థం అవ్వాలి, వాటిని రకరకాలు చెప్పాలి. దావీదు తండ్రి పేరేంటి? యెష్షయి తండ్రి పేరేంటి? ఏమో మాకేం తెలుసు. యెష్షయి తండ్రి పేరు మాకేం తెలుసాయా? దావీదు తండ్రి అయితే యెష్షయి తెలుసు, ఆ యెష్షయి తండ్రి పేరు మాకేం తెలుస్తుంది? పోనీ రూతు కొడుకు పేరేంటి? రూతు ఎవరు పెళ్లి చేసుకుంది? రూతు బోయలకు వచ్చిన కుమారుడు ఎవరు? రోజు బైబిల్ చదివే కూడా ఈ జ్ఞానం లేదు. సంవత్సరాలు బైబిల్ చదువుతున్నారు, ఏమీ లేదు. అమ్మ, ఆవు, ఇల్లు, ఏగా ఇదే పడవ. రూతు బోయాజుల కొడుకు ఎవరు? రూతు బోయాజుల కొడుకు ఎవరు? ఓబేదేరు. ఉందా లేదా బైబిల్లో? చదువుకొని ఇంటికి వెళ్ళా చదువుకో. రూతు బోయాజుల కొడుకు ఎవరు? ఓబేదేరు. ఓబేదేరు కొడుకు ఎవరు? యెష్షయి. యెష్షయి కొడుకు ఎవరు? దావీదు కొడుకు ఎవరు? మరి మీకు బైబిల్ ఏం అర్థమవుతుంది? వంశావళి కూడా బైబిల్ రాసిందా లేదా? రాసింది. ఎందుకు అప్పుడు వాక్యం చదివేటప్పుడు ఆ పేర్లు అస్సీరు, ఎల్కానా అతి కష్టంగా ఆ పేర్లు నోరు తిరగవు. మనం బైబిల్ ఏం చేస్తాం తెలుసా? పేర్లు వదిలేస్తాం. ఈ నోరు తిరగకపోవలేదు. నోరు తిరగని బైబిల్ ఎందుకు రాయించి పెట్టింది దేవుడు? ఉద్యోగం రాయించి పెట్టినాడు. మళ్ళీ రాయించి పెట్టినాడు. చదవాలా వద్దా? చదవాలి. ఆ లింక్ అర్థం అవ్వాలా? ఫినెహాస్ అంటే బైబిల్ ఎంతమంది ఫినెహాసులు ఉన్నారు? రెఫరెన్స్ చూపించు. అడుగుతుంది ఫినెహాసులు ఎంతమంది? 100 రూపాయలు ఇప్పుడే. ఫినెహాసులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? అయ్యా, ఏలి కొడుకు, అహరోను మనవడు. ఇంకా ఇంకెవరు లేరా? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు మాకు ఎందుకు? విశ్వాసమా, గొడవ, అబద్ధమా? నాకు అవసరమా? ఎవరు నన్ను మాట చెప్తే నేను అంటాగా ఊరికి బాధలు అంటే ఏమి? బాధలు కాదు, మీకు తెలియాలి. బైబిల్ అంటే అన్నీ అర్థం అవ్వాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఇది దొరకదు. ఏం దొరికింది? ఇక్కడ ఉన్నదే ఇక్కడ పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదే నాకు ఎక్కడ అనిపిస్తుంది తెలుసా? అల్లేలు అనగా మీరు అల్లు అనగా అలా కాలు అనుకోండి. హల్లెలూయా.
ఫినిహాసు ముగ్గురు ఉన్నారు బైబిల్లో. ముగ్గురు. ఎంతమంది? నీ బైబుల్ చదువు, నీ బైబుల్ పట్ల మళ్ళీ అయ్యా ఏమంత బీసీ సార్, బీసీ వెరీ బీసీ వాడు గారు అట్టే ఉన్నాడు. అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినిహాస్. అసలు ఫినిహాస్ అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పేది ఏదో గట్టి చెప్తే నేను స్వతంగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతా. దేవుని విషయం అందు అసలు చెప్పి బైబిల్ ఎత్తుకుంటాను. దేవుని విషయం అందు ఆసక్తి గలవాడు. జాలి కలిగి మాట్లాడే నోరు గలవాడు. ఫినిహాస్ అంటే అర్థం ఏంటంటే జాలి కలిగి నోరు మాట్లాడేవాడు. ఈ క్వాలిటీ మనకు ఖచ్చితంగా రావాలి. మనం ఎవరైనా మాట్లాడితే అసలు ప్రేమే లేదు. ఆడపడమంటే ప్రేమ 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 అంతా ప్రేమే మాటే. మరి మనుషులు ప్రేమ ఉండదు, నోట్లో ప్రేమ ఉండదు, ఆ క్రియలు ప్రేమ ఉండదు, ఏముండదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట ఇప్పటికే నీ జీవితాన్ని తిప్పుతూనే ఉంటుంది. మీరు నవ్వుతున్నారు, మీకు తెలిసిన బాగా మీరు అసలు అంతా బైబిల్ అన్నారు. ఈరోజు ఖచ్చితంగా బైబిల్ చదివి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ప్రతి దినం దినచర్యలో బైబిల్ చదివి మందిరానికి వచ్చిన ఎంతమంది చేసేదండి? ఏం చదివాను చెప్తున్నావులాగా మనం బాత్రూమ్ చదువుతూ బాగా బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది చేతులేస్తండి? చేతులేస్తండి. చదవలేదా? చదవలేదా? ఎటు చదువుతావా? పౌలు పొద్దునూరికి ఇస్తావు, ఇసైకి ఇచ్చావా? అలా ఆయన చెప్పి ఒక బైబిల్ చదవలేదా? సాధ్యలేదా? చదివిన అసలు నిజం చెప్పు. పౌరు గుర్తెత్తుకున్నానా? నువ్వు 4 చెప్పేమని చెప్పమాట. దేవుడు నన్ను చెప్పుకో. ఈరోజు చదవలేదా? అని చదివినా? ఏం చదివినావు? అది ఏం చదివావు? నేను ఏం చదివినావు చెప్పు. చదివిన అధ్యాయం ఒక్క మాట చెప్పు. 5 అధ్యాయాలు. అది ఏం చదివిన 5 అధ్యాయాల్లో ఓ మాట చెప్పు నాకు. ఆదికాండంలో దావీదు ఉందా? కీర్తన అర్థం ఏంటే? కీర్తన సాగతం రోజు అది వ్యక్తిగతంగా అది మనం ప్రార్థన పూర్వకంలో కూర్చున్నాం చదువుకోవాలా. అసలు బైబిల్ చదవడం అంటే ఏంటి? ఆదికాండం నుంచి మొదలయ్యాలి. ఎక్కడికి మొదలయ్యాలా? ఆదికాండం నుంచి. నాకు అది అర్థం కాదు, నాకు ఇది అర్థం కాదని చెప్పి ఏ నుంచి చదివించి మరి మిగతా ఊరి కోసం రాసిండు? ఆత్మల కోసం అన్నాడు. ఎవరి కోసం రాసిండు? మన కోసం రాసిండు. అనక ఈ రోజు నుంచి బైబిల్ చదవని వారికి చివరి లాస్ట్ హెచ్చరిక, బైబిల్ చదవ. ఒకవేళ బైబిల్ చదవకపోతే మీకు వాక్యం అర్థం కాదు, గొడవలోకి ఎక్కదు, ఏదో చెప్తే వింటారు, స్టోరీ కథలైతే అర్థమైతే. కానీ బైబిల్ చదవాలి అంటే విచిత్రం తెలుసా? అందరూ బోధించేవాళ్ళే, కానీ బోధిస్తున్నప్పుడు బైబిల్లో ఏముందో తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. కొంతమందికి ఎంత జ్ఞానం ఉంటుందంటే బైబిల్ చదివిన తర్వాత దాన్ని ఎత్తి చూపి సేవకులకే బోధిస్తూ ఉంటారు. ఇక కొంతమంది భక్తులు ఇంకా అందరికి సెలవు వేయాలి తొందరగా. నేర్చుకున్న భక్తి ఏం చేయాలా? జీవితంలో కలిసి బతకాలి. హల్లెలూయా. బైబిల్ చాలా దేవుని వాక్యము మన బ్రతికించేదైంది. 119వ కీర్తనలో రాసినట్టు నీ వాక్యమే నన్ను, నీ వాక్యమే చుట్టూ చేయని దారుల కన్నా మధురమైంది. అసలు వాక్యం అంటే ఏమిటి? వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి దీన్ని వదిలేసేసి ఫేస్బుక్లో ఎన్ని చదవటం మనకు వస్తుంది,
వాట్సాప్లో అన్ని చదవడం మనకు వస్తుంది, లేకపోతే ఆ పత్రిక ఈ పత్రిక చదవడం మనకు వస్తుంది, లేకపోతే ఇంకేదో చేయడం మనకు వస్తుంది. అన్ని సమయాలు ఉంటాయి, కానీ బైబిల్ చదవడానికి సమయాలు ఉంటాయి. ఒక మాట చెప్పనా, బైబిల్ చదవని వాళ్ళు వారి జీవితంలో వారి దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. వాక్యములు చదివితే ఆ రోజు ఖచ్చితంగా ప్రభువు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడినటువంటి అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినెహాస్ అంటే జాగ్రత్తగా ఏంటంట, దాని అర్థం ఏంటంట, జాలి కలిగి మాట్లాడగలిగిన వాళ్ళు, జాలి కలిగేటట్టు మాట్లాడగలిగే నోరు కలవాడని బైబిల్లో రాసినటువంటి మాట. మన మాట మృదువుగా ఉండాలి, మన మాట చాలా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కానీ కొంతమంది దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటారు. ఈ మందిరంలోకి వస్తే పాటలు పాడేది, వాక్యం చదివేది, ఆలోచన చేసి చేతలు ఉంటారు. మళ్ళీ ఇతర బయటికి ఇదే నాలుగుతో రకరకాలుగా మాట్లాడేస్తారు. నా జీవితం ఎవరి జీవితం వెళ్ళాల్సిన, నా జీవితంలో నా ముందుకు చైగా వందనాలు వాళ్ళని చెప్తారు. బయటికి వెళ్ళాక పరిగినోళ్ళు అట్టోడు ఎట్టోడు నా గురించి బోర్డు ఎంతమంది చెప్పినోళ్ళు ఉన్నారు. మరి అది నాలుగో పెద్ద గొప్ప నాకు అర్థం కాదు. క్రైస్తవుని నాలుగు ఎట్లుండాలి? అవునంటే కాదంటే అట్లుండాలి కాదు నాలుక. ఈ చిత్రం తెలుసా మీకు? మాట తెలుసా? అమ్మా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నావే జాగ్రత్తగా త్వరగా నాలుగు మాట చెప్పేస్తారు. మనం మాట్లాడే మాటలు కూడా దేవుని దగ్గర లెక్కించబడతాయి, రాయబడతాయి. రేపు వాటికి లెక్క చెప్పవలసి ఉంది. కోసాలు చెప్పా, మళ్ళా చెప్తున్నా, మనం మాట్లాడే మాటలు కూడా లెక్క చెప్పాలా వద్దా? మాట్లాడాలి, చెప్పాలా వద్దా? అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో అంటాడు, ఉచ్చిగా మాట్లాడేవాడు ఏమంటారట, 24 గంటలు మాట్లాడాడు ఏమంటారట, వదలబోతు, వాడు క్యారెక్టర్లెస్ అంటారట. ఏమీ తెలిసినా తెలియకపోయినా నోరు మాట్లాడకపోకుండా నోరు మూసుకున్న వాడు ఏమంటారట, జ్ఞాని అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చెప్పు, లపలపలపల నువ్వు మాట్లాడేస్తావు, ఏమన్నట్టు ఏమన్నా. కొంతమంది మాట్లాడతామని క్రాస్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది నోరు తెరిచి మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది విగ్రహాల్లో అసలు ఏం మాట్లాడతారు. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు. మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడకూడనప్పుడు మాట్లాడకూడదు. కానీ మనం 10 వరకు 11 వరకు పని అయిపోయింది, ఇంట్లో కూర్చున్నాం, పక్కింటా వచ్చింది కూర్చున్నాం. ఇప్పుడు ఏం మాట్లాడతాం? నీ అత్త గురించో, నీ ఆడబిడ్డ గురించో, లేకపోతే నీ వ్యాపారాల గురించో, లేకపోతే నీ తోటిపాటు గురించో, వాళ్ళ గురించి వీళ్ళ గురించో సొల్లు సోది చెత్త సదారణం. ఇప్పుడు ప్రశ్న వేస్తా, నీవు మాట్లాడేటప్పుడు ఇద్దరు మాట్లాడుతుండగా ఆలకించువాడు ఒకడు ఉంటాడా ఉండడా? ఎవరైనా నువ్వు మాట్లాడి ఎవరేంటున్నారు? మందిరానికి వచ్చి మాత్రం విని అయ్యగారు వందనాలు అయ్యారు. ఇంటికాడ కార్యాలు ఏంటి, నీ మాటల కార్యాలు ఏమిటి, నీ జీవిత కార్యాలు ఏమిటి? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా జీవించాలి. నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఫినెహాసు గురించి తెలుసుకునే ముందు ఆ వాక్యం విన్నటువంటి మనము, నేర్చుకుంటున్నటువంటి మనం ఆ రీతిలో మారిపోవాలి. ఫినెహాసు అంటేనే జాలిగా మాట్లాడగలిగేవాడు. మరి మనం దేవుని ప్రేమ కలిగి మనం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు మన మాటలు బట్టి వాళ్ళు ప్రేమ పొందాలి, వాళ్ళు నెమ్మది కలగాలి, వాళ్ళు మన మాటలు బట్టి వారు ధైర్యపరచబడాలి. అది మన మాటలు ఎట్లుంటాయి, మన చేతలు ఎట్లుంటాయి? కొన్నిసార్లు నేనైతే డైరెక్ట్గా మాట్లాడతా, ఫాస్ట్ గా మీరు ఏంటి అట్లా మాట్లాడతారు, అంత డైరెక్ట్గా చెప్పొచ్చా? కొన్ని విషయాలు డైరెక్ట్గానే చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పాలి. కొన్ని విషయాలు నెమ్మదిగా మృదువుగా చెప్పాలి. కొన్ని విషయాలు చెప్పకపోతే మంచిది. హల్లెలూయా. చెప్తే మంచిదా, చెప్పకపోతే మంచిదా? మాట్లాడరేమ్మా? చెప్తేనే మంచిదా? కొన్ని విషయాలు చెప్పకపోవటమే మంచిది.
ఎందుకో తెలుసా? ఆ విషయాలు చెప్పుకోవడం వల్ల మనము క్రీస్తు స్వరూపాన్ని కోల్పోతాం. చెప్పవలసిన మాటలు ఇంకో మాట అడుగుతాం, చాలా జాగ్రత్తగా ఆలోచించేది. ఏ విషయమైనా ఓపెన్గా మాట్లాడమని బైబిల్లో ఉందా? ఉందా ఉందా లేదా? లేదు. మరి ఎంత ఉంది? దేవాతి దేవుడు మాట్లాడినా, ఆయన ప్రవక్తలు మాట్లాడినా, సేవకులు మాట్లాడినా ప్రతి దాన్ని జ్ఞానంగా ఆచితూచి మాట్లాడారు. ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కనుక దేవుని సన్నిధానంలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం, వాక్యం వింటున్నటువంటి మనం ఎందుకు ఈయనకి పేరు వచ్చిందంటే మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మోషే మీద సరిగా ఎవరాళ్ళు ఇశ్రాయేలులు కాదు. రాహు అతను అభిరాము దాతాను వారు సరిగారు. ఇంకెవరు సరిగారు? అహరోను మిరియాము కూడా సరిగారు. సరిగలేదా? మరి సరిగడానికి ఏం జరిగింది? మిరియాముకేమో కుష్ఠరోగం వచ్చింది. కొరాహు దాతాను అభిరాములేమో ఏకంగా సమాధి కార్యక్రమమే జరిగింది. ఇప్పుడు ఏమంటారంటే, అరే నోటి మాటకే దేవుడు ఇంత అద్భుతం చేస్తాడా? చేయడా? మరి ప్రవక్తను కొట్టుకొని బోడివాడ అని 40 మంది చిన్నపిల్లలందరికీ ఏమన్నాడు? యాడ్ నుంచి వచ్చిందో జరిగి దేవుడికి బట్టి ఏం చేసింది? ఎంతమందిని? ఇప్పుడు నేను అదే ప్రశ్న ఏంటంటే, ఫినెహాస్ అంటేనే జాలిగా ఏమంటాడు? జాలిగా మాట్లాడగలిగే నోరు గల మన నోరు, మన నాలుక ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకయ్యా అంటే దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం, దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం ఫినెహాస్ గురించి తెలుసుకుంటున్నామంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ దేవుడు మనలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇతరులు మూల పురుషులు అంటే వారిని చూస్తే నడుస్తాం, వారిని చూస్తే జీవిస్తాం, వారి ఉద్దేశాలు, వారి క్రియలు. అబ్రహాము వంటి విశ్వాసం అని బైబిల్ చెప్తుంది. అబ్రహాము వంటి విశ్వాసం ఎంత ఉంది? మోరియా పర్వతం ఎక్కి ఆ కాలు చేతులు కట్టేసి, బలిపీఠము కట్టేసి, కట్టెలు వేచేసి, ఆ కాలు చేతులు కట్టి ఆ కుమారుని అక్కడ పెట్టేసి మొత్తానికి కట్టెత్తి ఇక నరికి అగ్ని పెట్టడం అంత వరకు కూడా అబ్రహాముకున్న విశ్వాసం దేవుడు అడిగాడు, దేవుడికి ఇచ్చేసి. కత్తెత్తాడంతే. ఏం జరిగింది? దేవుడి దిగి వచ్చి, అబ్రహామా నేను నిన్ను చూచి తిని, నీ విశ్వాసము చూసి, నీ నమ్మకత్వము చూచి తిని. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ కొడుకు అడిగాడు, ఏమన్నాడు? నానా కట్టెలు ఉన్నాయి, కత్తుంది, నిప్పు ఉంది. ఏమి అన్నాడు? చెప్పాలి. బలికి గొర్రెపిల్ల లేదు నానా. మనమైతే ఆలోచన చేసుకుని తక్కువ చెప్పేద్దాం అని ఆయన ఏమన్నాడు? యెహోవా ఆయనే చూసుకుంటాడు. ఎంత జ్ఞానంగా, ఎంత చక్కగా, ఎంత మాట్లాడగలిగే స్వరం. మనం ఏమనుకుంటామంటే ఏదో పాపం అంటే ఇద్దరు కలిసి చేస్తేనే చేసేది అనుకుంటాం. కానీ విచిత్రం చెప్పిన నోటి మాటతో కూడా మరణము సంభవిస్తుంది. మనం చూపు ద్వారా కూడా ప్రతి విషయంలో మనం కట్టుకోగలగాలి. ప్రతి విషయంలో మనం దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో నువ్వు కట్టుకోకపోతే, ప్రతి విషయంలో నువ్వు దేవుని చేతులు పెట్టకపోతే ఫినెహాసులాగా బ్రతకడానికి ఛాన్స్ లేదు.
పోయిన ఆదివారం కాకుండా ముందు ఆదివారం చెప్పాను. ఏం చెప్పారు చెప్పండి? ఫినియాస్లో 2 పాయింట్లు, 2 మొదటిది దేవుని యందు ఆసక్తి గలవాడు. రెండవది ప్రాయశ్చిత్తము చేసేవాడు. మూడవది నమ్మకమైన వాడా రాయబారా? బహు జాగ్రత్తగా ఆలోచన చేసి సంఖ్యాకాండం 25వ అధ్యాయము 8వ వచనం కానించి 13వ వచనం వరకు చదివితే అందులో మీరు చెప్పిన అంశాలన్నీ ఉంటాయి. అందులో అన్ని అంశాలు ఉంటాయి. కానీ నేనేమంటానంటే ఒకసారి చూడండి, నేనేమంటానంటే అందులో మొదటిది దేవుని విషయమందు ఆసక్తి కావాలని రాయబడింది. రెండవది ప్రాయశ్చిత్తము చేసేవాడని రాయబడింది. మూడవది పాపమును వారవలేనివాడు. దేని వారవలేనివాడగా? పాపమును వారవలేనివాడు. నాలుగవది దేవుని కోపమును ఆపగలిగేవాడు. దేవుని విషయంలో ఆసక్తి గలవారు అందరూ కూడా అందరూ చూస్తూ వినండి. దేవుని యందు ఆసక్తి అంటే ఏమిటి అంటే దేవుని యందు ఆసక్తి గల ఎక్కువగా ప్రార్థన చేయడం, ఎక్కువగా వాక్యం చదవడం, ఎక్కువగా దేవుని వెంబడించడం, ఎక్కువగా దేవుని స్తుతించడం. ఇదే దేవుని యందు ఆసక్తి గల వారు ఏం చేస్తారు తెలుసా? వారికి వారు దేవుని చేతులు పెట్టుకుంటారు. అంటే వారి చేతులు పరిశుద్ధంగా చూసుకుంటారు, వారి కాళ్ళను పరిశుద్ధంగా చూస్తారు, దేహమును పరిశుద్ధంగా చూస్తారు, వాళ్ళ కన్నులను పరిశుద్ధంగా చూస్తారు, వారి నోటి మాటలు పరిశుద్ధంగా చూస్తారు, వారి తలంపులు పరిశుద్ధంగా చూస్తారు. ఆసక్తి అంటే ఆయన వలే, ఆయన పోలికలో, ఆయన ఆ ఉద్దేశములో ప్రతిగతమే ఆసక్తి. ఇవన్నీ దేవుని ఆత్మ బలంగా ప్రేరేపించింది. కాబట్టి ప్రార్థన చేసామని నేను ప్రేరేపించలేదా? రేపు ప్రేరేపించదా? ఇవన్నీ ప్రేరేపిస్తుందా? నిజం తెలుసా? దేవుని ఆసక్తి నీ లోపల ఎక్కువ అవ్వడం అంటే నిన్ను నువ్వు మార్చుకొని దేవుడికి అతీతంగా మారిపోవాలి. నోవాహు వారు తయారు చేయడానికి దేవుడు చెప్పగానే ఆసక్తి కలిగి వారు తయారు చేస్తా ఏం చేశాడు? ఇతరులకు బోధించాడు. ఓడ కట్టడమే తన పని కాదట, ఓడ కట్టుతూ ఉండగా కూడా దానిలో చేర్చగలిగే వారి కొరకు వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడా? దేవుని విషయంలో ఆసక్తి అంటే దేవుని విషయాలు ఏదున్నా ఆయనలో ఉన్నటువంటి ఆలోచన, ఉద్దేశం, తలంపులు ఏమిటండి? పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం, ఇవన్నీ కూడా ఆయన ఉద్దేశాలు, ఆయన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలతో ఆసక్తి అంటే అలాగూ జీవించేవాడని అర్థం. అక్కడన్నా ఆలలి కానీ ఆమె కానీ ఏమి లేదు. మనకెందుకు? మందిరానికి వస్తారు, చేతులు ఉంచుతారు, బల్లలో ఉంచుతారు, వీటికి వెళ్ళిపోయిన బండ బూతులు నోట్లు జరగనే ఉంటారు. నేను అంటాను, ఇంటి వారికి పరలోకం ఉందా? భక్తుని ఆసక్తి అంటే ఏమిటంటే ఆయన ఏమై ఉన్నాడో నీవును అదే అయి బతకాలి. రెండవది ప్రాయశ్చిత్తము చేయటం. ఇంకో మాట చెప్పాలండి, ప్రాయశ్చిత్తము చేయటం అంటే చెప్పాను బరువులో. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే? ఏమిటి పశ్చాత్తాపం అంటే? సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పా పేర్లు దిగదా కలిసి బరువుల గురించి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? అయ్యా అర్పణ. ప్రాయశ్చిత్తం చేస్తే బెల చెల్లించుట. ఏం చేయుట? బెల చెల్లించు. పశ్చాత్తాపం అంటే ఒప్పుకొనుట. పాపం జరుగుతున్నప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం జరగవలసిందే. ఏం చేయవలసిందే? ప్రాయశ్చిత్తం జరగవలసిందే. అన్యులతో సహవాసం చేయకుండా, అన్యులు ఎవరూ కూడా వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉండకుండా
ఉండవలసింది కాలంలో ఉండకపోగా ఒక స్త్రీ పురుషులు కలిసి సాంగత్యం చేస్తూ ఉండగా ఈత కొట్టుకొని పొడిచి పాడేశారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిలో పాపం ఉండకూడదని ప్రాయశ్చిత్తము తీసేయాలని ఆశపడుతూ ఉంటాడు. మరి మనం దేవుని వెంబడిస్తుంటే మనం లోపల పెట్టుకుని బయటికి మాత్రం హల్లెలూయా స్తోత్రం 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 ఊగిపోతూ ఉంటాం. నేనేమంటానంటే నీ జీవితంలో ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు దేవుని ఎంతో విషయముల ఎంతో ఆసక్తి నిలబడగలిగిన వారు మారుతాం. ప్రాయశ్చిత్తంలో మనం చెప్పుకున్నాం రక్తమే ప్రాముఖ్యమైంది. ఏమిటది? రక్తమే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే రక్తము ప్రాణం. ఈ ప్రాణము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. కనుక దేవుని సన్నిధానంలో వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం ఒకటి ఏంటది? దేవుని విషయంలో ఆసక్తి. రెండవది ప్రాయశ్చిత్తం. మూడవది ఏం చెప్పా? పాపముని వాడవలేని వాడు. ఎందుకంటే దేవుడు ఏది వాడవలేదు ఈయన కూడా అది వాడవలేదు. విచిత్రం చెప్పనా? వాడవకపోతే ఏం జరిగింది అంటే యుద్ధంలో కూడా కూలిసేస్తారు. యుద్ధం చేయకపోయినప్పుడు తెచ్చిపోతారు. ఏవి కుమారులు హోఫ్నీ ఫీనెహాసులు పాపం చేస్తూ ఉంటే అడ్డుపడలేదు, ఆటంకపరచలేదు. కనుకనే అక్కడ యుద్ధంలో హోఫ్నీ ఫీనెహాసు చచ్చిపోయారు. ఇక్కడ ఏవి మెడ విరిగి చచ్చిపోయారు. హల్లెలూయా. పాపము ఓర్వలేని వారిగా ఉండాలి. పాపము ఓర్వలేనిగా ఉండాలంటే దాని అర్థం ఏమిటి? ఆ పాపమే లేకుండా చేయగలగాలి. స్తోత్రం. పాపము లేకుండా నీ వల్ల అయితే మరి అంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక మొదటి వృత్తాంతాల గ్రంథము 9:20 ప్రకారం దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు పాపమును ఓర్వలేకపోయాడు. పాపమును తట్టుగా మారిపోయాడు. పాపం శేషమును నిర్మూలన చేయగలిగాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం అడుగులు వేస్తూ దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని మార్గంలో పరిగెత్తుతున్నప్పుడు పాపమును వాడవలేని పాపము వాడవలేని కార్యం, పాపము వాడవలేని క్రియ మనలో కూడా మొదలవ్వాలి. ఎందుకు గద్దితే చచ్చిపోతాం. ఎందుకు చెప్తారు పాస్టర్ గారు? ఎందుకు గద్దిస్తున్నాం? ఎందుకు ఆ విధంగా పంపగించుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే దేవుని ఉగ్రతని వెనుక దిగి రాకోకుండా, పాపం ఉండకుండా, పాపము తీసివేయబడితే దేవుని కనికరం వెనుక వస్తుంది. అసలు ఫినెహాసు ఎవరు? ఫినెహాసు ఎవరు? లేవి గోత్రికుడు. ఎవరి లేవి? ఎందుకు లేవి గోత్రికుడు ఎందుకున్నాడంటే వాడు దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు, దేవుని శాపానికి, దేవుని అగ్ని గంధకములకు అడ్డుపడగలిగే యాజక ధర్మము జరిగిస్తున్న యాజక సమూహం. హల్లెలూయా. నాలుగవది దేవుని కోపము. చూడండి, అక్కడ ఎప్పుడైతే ఈట పెట్టి భూమిలో పొడిచి వేశాడో దేవుని తెగులు ఆగిపోయిందట. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే దేవుని విషయంలో ఎందుకు నీకు ఆసక్తి ఉందా? రెండవది ప్రాయశ్చిత్తం చేయగలిగావా? ప్రాయశ్చిత్తం అంటే పిల్లరా కోల్పోవటం అంటే సమర్పించడం, అర్పణ చేయటం అంటే నీవు ఇతరులు ఎవరైనా పాపంలో ఉన్నప్పుడు, లోపంలో ఉన్న మోసంలో ఉన్నప్పుడు వారి కొరకు నీవేమైనా ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నావా? ఎప్పుడు చూసినా మన ఉపవాసాలు మన కొరకే ఉంటాయి, మన పోరాటాలు మన కొరకే ఉంటాయి, మన అర్పణలు మన కొరకే ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఒక రోజు నీ జీవితంలో నీ ఉపవాసము నీకెవ్వరూ తెలియదు, వాళ్ళ కొరకు ఉపవాసం చేసిన బతుకు ఒక్కరోజు ఒక్క పూట అయినా నీ జీవితంలో పెట్టాలి. ఒక్కరోజైనా ఉపవాసం నీ కొరకు కాకుండా, అమ్మా ఎవరి కొరకు కాకుండా, మన కొరకు కాకుండా ఇతరుల కొరకు ఉపవాసం చేసిన ఉందా?
మాట్లాడాలి ఉందా? అసలు ఇంట్లో భర్త మారకపోతే భర్త కొరకే ఉపవాసం ఉండే దిక్కు లేదయ్యా. పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి కంటే మళ్ళా ఏడ్చేస్తాం. అమ్మో ఉపవాసాలు అనుసారం అసలు వణుకొచ్చేది, షుగర్ ఉంది, బీపీ, రకరకాల ఆరోగ్యం చేస్తాం. దేవుని విషయంలో ఆసక్తి, దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చే పాపము వారలేని వారు, దేవుని కోపమును ఆనందానికి ఈయన చేసిన కార్యాన్ని బట్టి, ఈయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిగతుని బట్టి, ఈయన ఉన్నతమైనటువంటి దేవుని విషయంలో కొరకు పోరాటం చేసే యోధులుగా పరాక్రమశాలిగా ఉన్నాడు కనుక పాపము భూస్థాపన చేశాడు కనుక తెగులు ఆగిపోయింది. చాలా మంది దుర్మార్గపు ఆలోచన తెలుసా? అరుణవంతు చర్చ దిగుడురా, ఏమైంది సత్తు చేద్దాము, ఒరే నువ్వు చెప్తే నీ ఇంటి పక్కన కోసం ఏడ్చేది ఇప్పుడు రా, నువ్వు సత్య పర్లోకం మాతో బాగా ఉండలే, మరి నీ ఇంటి పక్కన పెట్టుకొని పోవాలిగా, అవునా కదా? చాలా మంది వాడు నాకు అన్యాయం చేశాడు, వాడికి ఏదో ఒక రకంగా వాడికి కూడా అన్యాయం చేయడం మనసు ఉంటుంది. కానీ క్రైస్తవుడికి ఏ మనసు ఉండాలి? నేను సచ్చేదొకరు నాతో పాటు ఏం చేయాలా? బంగారం కాదు, వజ్రం కాదు, డబ్బులు కాదు, ఏం చేయాలా? నాతో పాటు ఒక నలుగురిని పర్వాలేదు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలంటే నువ్వు ఖర్చు అయిపోవాలిగా. ఖర్చు అవ్వాలా వద్దా? ఉపవాసం ఉండాలా వద్దా? జాగ్రత్త చేయాలా వద్దా? పాత్రలో కూర్చుంటారు, సాయంత్రం కూడా 7ంటికి పాత్రలో కూర్చొని 7ంటికే ఊగిపోతే నేను అనుకుంటున్నా నేను కూడా రైతు 11 గంటల 1 గంట వరకు సంఘం కూడికలు పెడదాం అనుకున్నా. రాత్రి పాత్రలు అంటారా భలే ముందులే. మీకు తెలుసా 21 రాత్రులు కూర్చున్నాను ప్రాంతంలో. ఒక రాత్రి కూర్చుంటేనే మళ్ళీ ఎవరికి అంటే మా చర్చలు ఆల్ అయిపోయింది. అసలు ఒక్కళ్ళ ఇంటికి రెస్ట్ లేకపోతే మరి 21 రాత్రులు ఏమనుకోవాలి? యాచక ధర్మము జరిగిస్తున్నాడు. దేవుని కోపానికి, దేవుని తెగులకి, దేవుని ఉగ్రతకి, దేవుని తాపానికి అడ్డుపడగలిగే ఫినేహాసు వంటి గుణ లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు ఖచ్చితంగా వారి జీవితంలో, వారి క్రియల్లో, వారి తలంపుల్లో, వారి బ్రతుకుల్లో దేవుని సన్నిధి ఎప్పుడు ఏలుబడి చేస్తూ అనేకులకి దీవెనకరంగా దేవుడు మార్చి వేస్తాడు. అలా మాత్రం తెలుసా? నీవు మాట్లాడిన వారికి నెమ్మది కలిగింది, నీవు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నీవు వారి ఇంటికి వెళ్తే చాలు వారు నిన్ను చూసినప్పుడు ఆనందపడగలుగుతారు. ఎందుకంటే ఫినేహాసు ఉన్న ప్రతి చోట కూడా దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఫినేహాసు నిలిచిన ప్రతి చోట కూడా పాపము సంహరించిన వాడిగానే ఉన్నాడు. ఫినేహాసు నిలిచిన ప్రతి చోట దేవుని విజయం ఇస్తూనే వచ్చాడు. ఫినేహాసు నిలిచిన ప్రతి చోట కూడా దేవుని కార్యాలకు చిరునామాగా మారిపోయాడు. మరి మనం బైబిల్ పెట్టుకుంటాం, బైబిల్ పెట్టుకుని ఆ సంఖ్య పెట్టేసుకుని అల్లెందుకు మధ్యలో పోతాం వస్తాం. కానీ పక్కన దగ్గరికి వెళ్ళేసరికల్లా ఏ మాత్రమైన దేవుని సరిది నీ దగ్గర నుంచి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఉందా ఉందా? అన్నిటికంటే ఎక్కువగా చంపగలిగే ఆ మరణకరమైన ఆయుధం ఏంటి చెప్పండి? అన్నిటికంటే ఎక్కువగా తొందరగా చంపగలిగే ఆయుధం ఏంటది? మాట. నోటి మాట తొందరగా చంపేస్తాయి. కొంతమంది చిన్న మాటకి మనస్తాపం చెంది, అందుకే నాలుక ఏమన్నాడు? నాలుగేంటిది? అది పెద్ద సైతం, నన్ను చాలా జాగ్రత్తగా ఉంటాడు. నాలుగు మంచిదైతే చెప్పాలి, నాలుగు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నాడు. ఏమన్నాడు? నాలుగు మంచిదైతే అంటే ఒక్క నాలుగు మంచిదైతే ఊరంతా, ఊర్లో ఒక 5,000 మంది ఉన్నారు అనుకోండి, 5,000 మందిలో ఒక్క నాలుగు మంచిదైతే ఏమైందట?
ఊరంతా క్షేమం పడ్డారు. హల్లెలూయా. అంటే ఈ నాలుక నెమ్మది చేయగలదు, ఈ నాలుక ధైర్యపరచగలదు, ఈ నాలుక కొంగుల మధ్య లేవనెత్తగలదు. ఈ చిత్రం తెలుసా? ఫినెహాసు ఉన్న ప్రతి స్థలంలో కూడా దేవుడు ఉన్నట్టుగా ప్రజలు చూడమని. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు, నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఒక్కదానివే కన్నీరు కారుస్తున్నావు, నువ్వు ఒక్కదానివే బలాడుతున్నావు, నువ్వు ఒక్కదానివే దేవుడు చూస్తున్నావు. మరి నీ ఇంట్లో నెమ్మది ఉందా? ఎవరికి నెమ్మది? నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళకంటే గయ్యాలి కనుక నువ్వేనాయ్యా, వాళ్ళకంటే పనికి మళ్ళీ కార్యం చేసేది నువ్వేనాయ్యా, వాళ్ళకంటే ఎక్కువ. చాలా మంది వస్తాడు, నాకుంటే అతను ఏమమ్మా గుడికి పోతాం, మందిరానికి పోతాం, నీ లోపల ఏమీ అసలు. హల్లెలూయా. మన లోపల అందుకే చెప్పా, జాలి కలిగి దేవుడి కోపం చల్లారాలి అంటే, దేవుడి కోపానికి అడ్డుపడాలంటే ఆ లోపల ఏంటంటే పెట్టుకొని ప్రభు చాలా మంది ప్రార్థన చేస్తారు, అయ్యా ఎట్టకైనా కరోనా పోవాలి. ఎందుకు పార్టీ నీ బతుకు మార్త కరోనా ఆగింది. ఇది వాస్తవం. నీతిమంతుడు ఇతరుల భక్తిహీనుల కొరకు ఖర్చు అయిపోతేనే నీతిగా దేవుడు ఆ నీతిమంతుడు చూసి ఏదైనా ఆపగలడా? ఏదైనా నిన్ను బట్టి దేవుడు నన్ను ఆపుతున్నాడా? నిన్ను బట్టి దేవుడు నన్ను ఆపుతుండా? నువ్వు చెప్పగలవా ప్రభువా నన్ను బట్టి? మోషే ఏం చెప్పాడు? మోషే ఏమన్నాడు? వారిని క్షమించు, వారిని కాపాడు, లేకపోతే నా పేరు నన్ను నరకంలో పంపించిన సంతానం కదా ఫినెహాస్కి. ఇదే స్థాయి ఫినెహాస్లో ఉన్నది, ఇదే స్థాయి ఫినెహాస్లో ఉన్నది. ఉందా లేదా? ఉందా లేదా? మాట్లాడలే. ఉందా లేదా? ఉంది. ఉంది అంటానికి ఇంటికి వెళ్ళాలి చదువుకోండి, ఇంటికి వెళ్ళాలి చదువుకోండి. కదా కీర్తన గ్రంథం 106వ కీర్తన 30వ వచనం చదవండి. ఆ తెగులు ఆగిపోయేను. అయిపోయిందా? దాని కింద వచ్చిన కూడా నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని చెప్పాలి. అతనికి ఆ పని గట్టి చెప్పాలి. ఎలా ఎంచబడిందట? ఏ పని? పరిహారము చేసే పని. హల్లెలూయా. ఫినెహాసు పాపం చేయలేదు, ఫినెహాసు పాపములో ఉండలేదు, కానీ పాపము చేస్తున్న దానికి పరిహారము చేయగలి అతని తరములన్నిట అతనికి అది నీతిగా ఎంచబడెను. ఇప్పుడు ఆయన్ని మనం ముందు పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఎవరు మనం ముందు పెట్టేసుకున్నాము? ఫినెహాసును మనం ముందు పెట్టుకున్నాము. అతను దేవుడు వాడవలేని దాన్ని మనం వాడలేకపోతున్నాం. మనం ఎందుకు వాడలేకపోతున్నాం? దీని గురించి చెప్పండి. పెద్ద చరిత్ర. వీలైతే వచ్చే వారం కూడా మాట్లాడుకుందాం. విచిత్రం చెప్తా, చాలా జాగ్రత్తగా. దేవుడు ఏం వాడట్లేదు? అన్యాయాన్ని వాడట్లేదు. దేవుడు ఏం వాడట్లేదు? అక్రమాన్ని వాడట్లేదు. దేవుడు ఏం వాడట్లేదు? పాపాన్ని వాడట్లేదు. దేవుడు ఏం వాడట్లేదు? శాపాన్ని వాడట్లేదు. ఇవన్నీ మనం వాడకుండా ఉన్నావా? ఉన్నావా? మాట్లాడలేమా? ఎంత విశ్వాసం ఉందంటే, ఎంత వార్తలేని తనం ఉందంటే, మన ఎదురు ఎవరు నడుచుకుంటా పోతున్నా వాడి వస్తువు పడిపోయిందనుకో, వాడు వెళ్ళిపోయిన దాకా చూసి అక్కడికి వెళ్ళిపోయి ఈ వస్తువు తీసుకుని అల్లె దేవుడు నాకు ఇచ్చాడు మళ్ళీ మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు. దేవుడు ఏం స్తుతించేది? ఆ వస్తువు తీసి నీకు ఇచ్చిండా? అన్యాయాన్ని దేవుడు వాళ్ళను వచ్చేలా వాడలేదా? వాడలేదు. మరి నువ్వేం చేయాలా? నీవు కూడా అన్యాయాన్ని వాడకూడదు. చపాతీ ఇక్కడ చేయమా వాడలేని మనసు రావాలి.
చిత్రం చెప్పనా, ఏ స్థాయికి చేరాలంటే ఒక్క పూట నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నేను నువ్వు ఊహించుకునే స్థాయికి రావాలి. ఒక్క పూట బైబిల్ చదవకపోతే నాకైతే నిద్ర పట్టదు, నాకైతే గడగడ ఉనికి వస్తుంది. మరి బైబిల్ చదవకపోతే ఒక్క పూట పనులు పడి కార్యక్రమాలు పడి బైబిల్ చదవకపోతే నాకు ఉనికి వచ్చారు. మరి మీరు బైబిల్ చదవకుండా ఎట్లా బతికేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇంకో మాట చెప్పనా, అసలు బైబిల్ లేకుండా సిగ్గు జనం లేకుండా ఎడతారు నాకు అర్థం కాదు. అదే అన్నమాను పని చేయకుండా ఏంటా పని కష్టపడి కాదు చెయ్యాలి, చెయ్యొద్దంలా. సోమరిపోతులు కూడా పరలోక రాజ్యం ఎవరు? ఏ పని పాట లేకుండా పంపలో కూర్చుంటే కూడా సోమరిపోతులు, వాళ్ళకి పరలోకం లేదు. ఎంత ఆత్మలో పరిశుద్ధత ఉన్నా అవునా కదా? అసలు ఇవన్నీ చూస్తే రేపు నాకే డౌట్, మనం పరలోకం వెళ్తామా? నేను పరలోకం వెళ్తాను, చేతులేస్తాను. నేను పరలోకం వెళ్ళిపోతా. ఇప్పుడు యేసయ్య రాకడ వస్తే నేను వెళ్ళిపోతా. హల్లెలూయా. చేతులేస్తాను. మరి ఎట్టండి మరి మనం ఎట్ట మరి అంటే ఇప్పుడు పరలోకం చేరాలంటే దేవుడు గౌరవలేని ప్రతి దాన్ని నువ్వు కూడా మారకూడదు. వినేహాసు ఎదుట పాపం జరుగుతుంటే పాపానికి అడ్డుపడ్డాడు అని మనం ఏం చెప్తా ఉంటాం? ఆవిడ మనకెందుకు అవసరం లేదు అసలు. ఒకవేళ పాపం జరుగుతున్నప్పుడు వాడిని ఖండించకపోయిన బాధ లేదు, కానీ నీవు దేవుడి పదాల దగ్గర మొదలుపెట్టగలగాలి, ఏడవగలగాలి, రోధించగలగాలి. అవసరమైతే అన్నం మానేయాలి, అవసరమైతే నిద్ర మానేయాలి, అవసరమైతే ఇల్లు వదిలిపెట్టి శిఖరములు ఎక్కి పర్వతములు ఎక్కి ఏడ్చి మొదలుపెట్టాలి. ఓర్వలేని గుణం అంటే చాలా మంది భక్తిహీనులు గల కార్యాలు సంఘములు కలిగి ఉంటారు. ఏమిటా కార్యాలంటే ఎవరిదైనా తప్పు లోపం తెలిస్తే 100 మందికి చెప్తారు, ఇంటి వాడు ఎవరు పరలోకం చేరడు. ఎందుకంటే చెప్తారు, చాలా జాగ్రత్తగా విను. ఎవరి లోపమైనా తెలిస్తే యేసుక్రీస్తు ప్రభువు మన పాపాలు తెలిసి, మన లోపాలు తెలిసి, మన బతుకు జీవితాల విధానాలు తెలిసి ఆయన ఒక్కసారి క్షమించాక మన జ్ఞాపకం చేసుకోనట్లుగానే మనం కూడా ఇతర పాపాలు మన కడుపులో పెట్టుకుని దేవుని ప్రార్థించి వాటిని కడిగి వేసి వారిని కూడా దేవుని యొద్దకు చేర్చగలగాలి. ఇది దేవుని కలిగి ఉండవలసిన మనసు, దేవునితో కలిసి బ్రతకవలసిన కార్యాలు, ఇలాగ దేవునితో ఉండవలసిన జీవితం. ఇది లేకపోగా సైతాన్ని గళ్ళగా నెత్తి నోరేసుకొని వీడికి వాడికి ఇల్లు తిరిగి చెప్తా ఉంటారు. చెప్తారా? ఇప్పుడు చూడండి, మోషేని వ్యతిరేకించిన వాళ్ళు మొదట ఎవరున్నారు? కొరాహు ఉన్నాడు. ఎవరున్నాడు? కొరాహు ఉన్నాడు. కానీ విచిత్రం చెప్పనా, కొరాహు కుమారుడు ఆయన్ని వాళ్ళు మాత్రం బ్రతికే ఉన్నాడు. కానీ ఎవరు తెచ్చారు మరి? దాతాను అంతే అని ఏం చేశారు? అసలు వాళ్ళు వచ్చి ఇలాంటివి ఎంకరేజ్ చేయొచ్చా? విచిత్రం తెలుసా, పాపం చేస్తున్న వాడిని సహకరిస్తే ఏదిలాగా మనం కూడా చచ్చిపోతాం. ఫినేహాసు చేసిన పాపానికి నువ్వు ఖండించలేదు కనుక ఏది నువ్వు చచ్చిపోతావు. నీ తర్వాత నేను ఎదుర్కోబడ్డా, నేను చేయబడ్డా, నేను ప్రతిష్ఠించిన సమయుడు ప్రవక్త అవుతాడని సమయుడితో మాట్లాడాడు. ఎంత భయంకరమైన కార్యం కదా! అంటే పాపం చేసిన కూడా నీవు గనక ఖండించకపోతే, వాడి కొరకు ప్రార్థన చేయకపోతే, వాడి కొరకు ఉపవాసం ఉండకపోతే నీవు కూడా పాపం చేసిన వాడు. ఇది ఎక్కడ వచ్చిన వాడు? అదే చెప్పాడు కదా, ఓర్వలేని తనం నీలోకి రావాలి. ఏది ఓర్వలేదంటే ఆమె 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకుంటే మాత్రం ఓర్వలేదు. అమ్మో, ఒంటి మీద బంగారం వేసుకుంటే మాత్రం ఓర్వలేని తనం. మంచిగా టిప్పుటాపుగా బట్టలు వేసుకొని కారు వేసుకొని తిరిగితే ఓర్వలేని తనం. నీకు ఓర్వలేని తనం ఇది కాదు నీకు ఉండాల్సింది. ఓర్వలేని తనం ఏదంటే దేవునికి ఇష్టము లేనిది ఏది ఎవరిలో ఎక్కడ ఉన్నా మీరు ఓర్వకూడదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎట్టకపోతే మనకి ఎందుకండి? యేసయ్య ఒకవేళ అలానే అనుకుంటే ఈరోజు నీవుని రక్షించబడేవాడమేనా? నీవుని మనందరం బతికేవాళ్ళమే. అసలు
బొచ్చుకుందా ఏమా? బొచ్చుకుందా మనకి? మరి ఆయనే దిగి వచ్చి మనల్ని ప్రేమించి కుష్ఠరోగస్తుల దగ్గర పెట్టుకున్నా. కుష్ఠరోగం ఇప్పుడు కుష్ఠరోగి ఎట్లా అనుకోండి, దగ్గరికి ఎట్టుకోండి, పట్టుకుంటావా? మదర్ తెరీసాకి ఎలా సాధ్యమైంది? ఆమె దేవుని ప్రేమ. హల్లెలూయా. కుష్ఠరోగాన్ని, మురికిని, ఆ మగ్గిలని దగ్గర తీసుకురాగలిగింది, కానీ పరిశుద్ధతను మాత్రం ప్రజలకు అందించగలిగింది. దేవుని సంఘముగా నీవు ఏమి వాడాలో ఏమి వాడకూడదో కూడా తెలిసి బతకాలి. ఇతడు బాగుపడితే, ఇతడు గొప్పవాడైతే, ఇతడు మేలుతరంగా ఉంటే, వాడలేని తరంగా ఉంటే నువ్వు సైతానుగాడివి. ఎవరు నువ్వు? సైతానుగాడివి. సైతానుగాడు ఏం చేస్తాడు? దేవుడితో నడుస్తాడు. ఏం చేస్తాడు సైతానుగాడు? లాగుతాడు. కానీ దేవుడితో నడుస్తున్నామని చూసి అబ్బా వీళ్ళని గొప్ప బలి నడుస్తున్నాడు సబ్బు, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. కొంతమందికి వారవలేని తనము, విచిత్రం చెప్పినా ఇటు వారవలేని తనం గలవారు ఎవరితోనైనా ఏదైనా గతం ఎవరైనా అనుకోండి, అంటే ప్రభావాన్ని శ్రమించి వాడిని కాల్చి వాడు మార్చి అంటా ఉంటాం. కానీ దేవుడు వాడి వైపు తిరుగుతాడు. ఎందుకమ్మా? ఎందుకు దేవుడు వాళ్ళ వైపు ఎదుగుతుంది? దేవుడు పక్షపాత? నీ మాట ఏమి ఉండాలా? శత్రువులు నీ నోట ఏమి ఉండాలా? శత్రువులైనా ఒక చెంపబడితే ఏంటి? మళ్ళీ గట్టి చెప్పండి. ఒక చెంపబడితే గట్టి చెప్పండి. ఒక చెంపబడితే చూపించారా? మీ ఆయనను కొట్టింది అనుకో, అస్సలు నోరు తెరవకుండా ఉన్నావా? నోరు తెరవకుండా ఉన్నావా? ఉన్నావా? మీ నాన్న మిమ్మల్ని కొట్టిండు అనుకో, నోరు తెరవకుండా ఉన్నావా? అంటే బట్టలు ఉందా? పెళ్లి చేసుకున్న బట్టలు ఉందా? తెలిసిన ఇంటి కార్యాలు చేసిన వారు ఎవరు కూడా ఈ ఇంటిని రక్షణతో వైపుకున్నాయా? ఓ సాక్ష్యం నేను కూడా విన్నా. నలుగురు తాగుబోతున్నట ఓ రాత్రి కూర్చొని తాగుతూ మాట్లాడుతున్నారు. తాగేవాడికి నిజాలు బయటకు వస్తాయంట. అంతేనే కదా? ఆగినప్పుడే నిజాలన్నీ బయటికి వస్తాయంట. బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఎలా అయిపోయింది బాధ ఇంటికంటే ఊపరా ఏం బాధ, మా ఇంటికి పోతే మా యామ చిత్తడి చేస్తున్నారు అన్నట. ఒకడు మీ యామ చిత్తడి చేస్తున్నారా? మా యామ అసలు ఇంటికి గడప కూడా ఇంకోటి అన్నట, అసలు గడప కాదురా మా వీధిలో పడకపోలేదు, ఈ రోడ్డు మీద ఏడవక్కడ దొరకమే అన్నాడు. ఒక 4 అంటే మీరందరూ కలిసి నా ఇంటికి వెళ్ళండి. అదేంటన్నా మీ ఇంటికి వస్తే మీరు ఏమందా? ఏమంది మరి ఏమంటుందిరా? వేడి నీళ్ళు పెడుతుంది, స్నానం చేపిస్తుంది, అన్నం తినలేకపోతే అన్నం తినిపిస్తుంది, ఆ కూర నచ్చకపోతే కూర ఎవరైతే చేస్తుంది. ఒకవేళ కూరలో సరిగ్గా లేకపోతే ఆంబులెట్ వేసుకొని పెట్టి అన్నీ వేసి మంచిగా పక్కేసి ఆ పక్కకాడ కూర్చొని నాకు కార్డు వచ్చినప్పుడు అని చెప్పి అన్న ఏంటన్నా ఏంటసలా మీ ఎవరికి అంత మంచి లక్ష్యం ఉందా? మీరు సొంతం పనుందన్నా. ఇప్పుడు నలుగురు తాగుబోతులు బాగా తాగారు, ఇంటికి వచ్చారు. తాగుబోతులు రాగా ఇంటికి ఏం చేస్తారు? ఊగుతో గేట్ తను డోర్ తంతడు. అంతేనా కాదా? నేను చూసినగా నా జీవితంలో ఏనాడు అంతటి కార్యాలు లేవు. ఎందుకో నా జీవితంలో సొట్ట కళ్ళు సారా సిగరెట్ పాన్ పరా గుట్టగా ఏమైనా తీసుకొచ్చారు ప్రభు. నన్ను ఏది తెచ్చుకొని చేయలేదు. దేవుడి కృపని గేట్కి వచ్చి తలుపుని క్యాగేసి అనగానే గబగబ పెట్టి వచ్చి అండి నీవేంటి చెప్పండినా? ఎవరు? తాగుబోతు భర్త ఇంటికి వస్తే భార్య ఏం చేస్తుంది? మనమైతే పనికి మళ్ళా దరిద్రపు కొట్టాడా పొద్దున్న దాకా సాయంత్రం పనికి పోయి డబ్బులు తెచ్చి ఇంట్లో గీయకోకుండా పనికి మళ్ళీ ఎదగలేసి తాగేది అవునా కదా? అని ఆమె ఏం చేస్తుంది? అండి వచ్చారా? రండి వేణీ పెడతా. ఏమీ పెట్టాక వీడికి సబ్బుతు కూడా వస్తుందా? అన్నం తింటాం వస్తుందా? నేను చూశానండి, కళ్ళారా చూశాను. ఎంతమంది తాగుబోతులో నా కళ్ళారా చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. కడుపు నిండా సరదాగి ఇంటికి వస్తే భార్య ప్రేమించకపోగా
పిల్లల దగ్గరకు రాకపోగా రోడ్డు మీద పడి నీళ్లు లేక తిండి లేక అలా రోడ్డు కానీ ఈ తాగుబోతు భర్త ఇంట్లోకి రాగానే అది నీళ్ళు పెట్టమంటారా, నీళ్ళు పెట్టింది. సమృద్ధిపోతే ఒడ్డు అంతా సపరేట్ శుభ్రం స్నానం చేయించింది. చక్కగా వేడి వేడిగా అప్పుడే అన్నీ తయారు చేసేది. భోజనం పెట్టింది. ఈ నలుగురు భోజనం చేస్తా అట్లనట అని నిజంగా ఎంతైనా మనం గొప్ప. ఈ తల్లికి దండం పెట్టాలా, ఈ తల్లికి వందనం చెప్పాలా. ఎందుకు ఎందుకు తిన్నారు, అందరూ చక్కగా తిన్నారు. అండి మీకు అన్నయ్య గారు అక్కడ పక్కేశారండి, వెళ్ళి పడుకోండి. పక్కేసిన తర్వాత ఈయన ఏదైతే చెప్పాడో ఆయన భర్త పడుకున్నాక వచ్చి పొద్దున్న దాకా బాగా తిరిగి వచ్చాడు నా భర్త చెప్పి కాళ్ళు వదులుతుందట. ఇష్టం తెలుసా, మిగతా ముగ్గురు తాగుబోతుంటారు, తాగినంత దిగిపోయింది, కళ్ళు కట్టగేశారు. ఈయన చెప్పినట్టు జరుగుతుంది. ఏమిటి అని చెప్పి చూస్తూ అలా నిద్రపోయారు. ఈ రోజు తెల్లారింది, ఏమో గబగబా లేచింది, చీపిరి పెట్టి ఊడుస్తూ ఉంటే ఈ ముగ్గురు కూడా దగ్గరకు వచ్చి, వదినమ్మా అన్న అంతగానో తాగొచ్చింది కదా, మామూలు జడుతూనే ఉన్నాడు కదా, కొడతానికి చేయలేకపోయింది కదా, ఎందుకు వదినమ్మా ఇవన్నీ భరిస్తున్నావు అంటే ఆమె తెలుసా, అయ్యా ఇవన్నీ భరించడానికి, ఇవన్నీ మోయటానికి, ఇవన్నీ చేయటానికి నా దేవుడు నాకు కారణం. నేను చర్చికి వెళ్తాను, నేను వాక్యం వెళ్తాను, నేను దేవుడిని సేవిస్తాను కనుక నా దేవుడు ఇలానే చేయమన్నాడు. ఆయన ఎలా ఉన్నా నేను ఇలానే చేస్తాను. ఈ తాగుబోతుడు ఏం చెప్పిండు తెలుసా, చెబుతారన్నట, అరే ఇవన్నీ చూస్తున్న భార్యను చూస్తే ఒక్కోసారి నాకు భయం వేస్తాడా. ఎందుకు భయం వేస్తుంది? నేను ఇంత పనికి మానవుడైనా నా భార్యను ప్రేమిస్తుంది. ఇష్టం తెలుసా, ఆమె చేసిన కార్యాలకు ఈ ముగ్గురు భర్తలు ఇంటికి వెళ్ళిపోయి భార్యని గొల్లగొల్ల కొట్టేశారు. పనికి మనం కాదా, మేము తాగేసి వస్తే మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని చేస్తారు, మీరు కూడా చర్చికి. ఒక్క తాగుబోతులు భరించినందుకు ముగ్గురు భర్తలు ఇంటికి వెళ్ళి ముగ్గురు భార్యను మధ్యకి పంపించారు. ఓర్వలేకపోవడం అంటే ఆమె పాపమును ఓర్వలేకపోయింది, దేవుడి ప్రేమ బాధను పెట్టగలిగింది. ఈ పూట నీ మనసు ఎంత, నీవే స్థాయిలో ఉన్నా, నీకు కీడు చేసేవాడు చూసి, నేను ఇబ్బంది పెట్టేవాడిని చూసి నీకు ప్రేమ పడుతుందా? దేవుని ప్రేమ. నేనంటాను, ఆ తల్లి ఎన్ని సంవత్సరాలు బాధలు అనుభవించుంటుంది, ఎన్నిసార్లు కొట్టిన ఎముకలు ఎరిగిన ఆ తల్లి అంతగా ప్రేమిస్తుంది. దేవుని ప్రేమ ఎవరినైనా ఏదైనా గెలవగలుగుతుంది. దేవునికి సాధ్యమైంది లేదు. తాగుబోతు భర్త భరిస్తా ఏ తల్లికి సాధ్యమవుతుంది? ఏ తల్లికి సాధ్యమైపోతుంది? ఒక్క మాట తట్టుకుండా, ఒక్క మాట అనుకోకుండా ఎన్ని డబ్బులు కొట్టిన అనికి మరుగుంటే దేవుని ప్రేమను ఇస్తామంటే. ఒక రోజు తెలుసా, తెల్లారి రోజున ఈ భర్త లేచాడు, అరే 2 రోజులు తాగుదామంటే, అన్నా ఇక మేము తాగడానికి రావట్లేదు, మేము మారిపోయాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నన్ను భువియందుంచలేనిది. హల్లెలూయా. దాంట్లో మొదటి చరణం రాస్తాడు, భార్య భర్తల ప్రేమ, కన్న బిడ్డల ప్రేమ. ఈ రోజుల్లో భర్త ఎంత సంపాదించి పెట్టినా ఏ భార్య కూడా భర్తను ప్రేమించట్లేదు. బంగారం ఇస్తేనో, చీర ఇస్తేనో, డబ్బు ఇస్తేనో, ఆస్తి ఇస్తేనో ప్రేమిస్తున్నారు.
నీకు మేలు చేస్తే ఇతరులు ప్రేమిస్తావు, మేలు చేయకపోయిన శత్రుడైన ప్రేమించగలిగే మనసు నీకున్నా? మన జీవితాలు, మన క్రియలు ఓర్వలేకపోవడం అంటే ఫినెహాసు పాపాన్ని ఓర్వలేకపోయాడు. కానీ దేవుని పరిశుద్ధతను కలిగి మనము పాపాన్ని ఓడించాలి. పాపాన్ని ఓర్వలేకుండా ఉండాల్సింది పోయి ఇతరుల క్షేమాన్ని ఓర్వలేకపోతున్నాం, ఇతరుల మేలు ఓర్వలేకపోతున్నాం, ఇతరుల కష్టాన్ని చూసి ఓర్వలేకపోతున్నాం, ఇతరులు కలిగిన దాన్ని చూసి ఓర్వలేకపోతున్నాం, ఇతరులు జీవిస్తున్న జీవితాన్ని చూసి ఓర్వలేకపోతున్నాం, ఇతరులు కలిగి ఉన్న వాటిని చూసి ఓర్వలేకపోతున్నాం కదా. కారణం ఏంటంటే మనం అపవాది సంబంధాలుగా మారిపోతున్న పరిస్థితి. నీకు తెలుసా, ఇతరుల క్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నప్పుడు నా దేవుడు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నాడు. ఎంతకాలం వేసి ఇంకా నిన్ను భరించాలి? ఫినెహాసు ఈత పెట్టి ఆ స్త్రీ పురుషుని పడవడానికి గల కారణం దేవుని తెగులు వచ్చిపోయింది కదా. ప్రజలు నాశనమైపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు. 24 వేల మంది వచ్చారు అప్పటికే. ఒక్కరు వారమైనందుకే తెగులు అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో వారవలేనితనం ఏ విషయంలో ఉంది? నీకు దేవుని యందు ఆసక్తి కలిగి, పశ్చాత్తాపము కలిగి, పరిహారం కలిగి ఏ విషయంలో ఉన్నావు? వీటన్నిటి సాదృశ్యం ఒకటి, పరిశుద్ధతకు పెద్దపీఠం వేయాలి, పాపాన్ని ఖండించగలగాలి, చంపివేది కలగాలి. ఇది చేయవలసినవి ఏమి చేయకుండా పనికి మన వాటన్నిటిని పట్టుకొని కీర్తన గ్రంథం 106వ కీర్తన 31వ వచనం మరొకసారి గట్టిగా స్పష్టంగా చదవండి. ఆ తెగులు ఆగిపోయిను. మరొకసారి 31 మరొకసారి గట్టిగా స్పష్టంగా చదవండి. నిత్యము తరములన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడిన. హల్లెలూయా. కుమారుడు సమాధానం చెప్పండి. నిత్యము తరములన్నిటిలో అది అతనికి నీతిగా ఎంచబడింది. ఫినెహాసు గురించి చెప్పినప్పుడు ఈ ఫినెహాసు స్టోరీ ఎక్కడ జరిగింది? మోషే ఎలియాజరు కాలంలో జరిగింది. ఈ కీర్తనకారుడు ఎప్పుడు ఉన్నాడు? ఇన్ని సంవత్సరాల గ్యాప్లో కూడా తరములన్నిట అని రాశాడు. అంటే ఫినెహాసు చేసిన కార్యము అది తరతరాలు. ఓర్వలేని మనసు. ఏమిటా ఓర్వలేని మనసు? ఇతరుల క్షేమం చేసా? కాదు. ఒక్కరి వల్ల వచ్చిన తెగులు ఆపడానికి ఓర్వలేని మనసు. మోషే అహరోనుకి చెప్పాడు, ఏమన్నాడు? బాయ్ పట్టణంలో పాలెంలో ఏమొచ్చిందట? తెగులు చేసింది. ధూపార్తి చేత పట్టుకొని ఏమట్టుకొని అహరోనైతే ధూపార్తి చేత పట్టుకొని వెళ్ళి ఆ మృతులకు సజీవులకి మధ్యలో నడిచాడు, తెగులు ఆగిపోయింది. కానీ ఇక్కడ ఆ ఫినెహాసు ఏం చేశాడు? ఫినెహాసు స్థానానికి వచ్చేసారు కదా, ఈట పట్టుకొని పాపాలను చంపేసి. హల్లెలూయా. కొన్నిసార్లు పాపం ఆగిపోవడానికి ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు పాపాన్ని చంపేయాలి. ఉన్నావులాగా స్త్రీ పురుషుల కడుపులోంచి భూమిలోకి దిగిపోయిందట. కథలు రావంటే అబ్బాయి చచ్చిపోయినా.
పేతురు నీడబడే అద్భుతం జరగటం ఏంటంటే, పేతురు దేవుని శక్తి కలిగి ఉన్నాడు కనుక ఆయన నీడలో కూడా అద్భుతం జరిగింది. మరి ఈరోజు నువ్వేమి కలిగి ఉన్నావమ్మా? ఏం కలిగి ఉన్నావు? అప్పుడు నేను మందిరానికి వెళ్ళానండి. మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడు బహుగా దీవించాడు. ఏం దీవించాడు? అప్పుడు పాపం చేయట్లేదు, అప్పుడు పాపం చేశాను, ఇప్పుడు పాపం చేయట్లేదు. కానీ పనికి మళ్ళీ మాటలు, పనికి మళ్ళీ వేసాడు, పనికి మళ్ళీ కార్యాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. అసలు పాపం అంటే ఏంటి? బైబిల్ నిర్వచనం చెప్పండి. ఒక్క మాటలో పాపం అంటే నిర్వచనం ఏంటి? పాపానికి నిర్వచనం చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమమే అంటే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన దాటిపోవడం, దాన్ని చెయ్యకపోవడం, దాన్ని ధిక్కరించడమే పాపం. ఇంకేదో వేద అనుకోవడం కాదు. ఇప్పుడు చెప్పు, ప్రతి వారం దేవుడు నీతో మాట్లాడుతుంది కదా, ఆ వాక్యం ప్రకారం వింటున్నావా? ఏమైనా మార్చుకుంటున్నావా? యథార్థం చెప్తున్నా. నేను ఎప్పుడైనా ఆత్మీయ నాయకులు బోధిస్తున్నప్పుడు అలా మీలాగా కింద కూర్చొని నేర్చుకుంటాం. మేము కూడా కిందనే కూర్చుంటాం. మాకేం కుర్చీ లేదు మాస్టర్ అని చెప్పి మా నాయకులు ఎదుర్కొన్నప్పుడు మేము కూడా కిందనే కూర్చుంటాం. ఒక్కోసారి ఆయన పిలిచినప్పుడు కింద నేల మీద కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అంత ధైర్యం చేశాను. మీరు ఆయన ముందు కూర్చునే స్థాయి స్థానం చేయట్లే. అలా కూర్చొని నేర్చుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ప్రభా నేను కూడా ఇలాగా మారిపోవాలి కదా. వారవలేకపోవడం, దేవుడు వారవలేదు, ఫినెహాసు వారవలేకపోవడం ఇలా కానంటే దేవుని మనసు ఏమైతే ఉందో అదే మనసు ఫినెహాసులోకి వచ్చేసిందట. కానీ ఈయన తాతయ్య అహరోను ఏం చేశాడు? మోసే సీనాయి పర్వతం మీద ఉంటే ఈయన ఏం చేశాడు? పాలెంలో ఉండి ప్రజలు పరిశుద్ధులు ఉండాల్సింది పోయి ఆ ప్రజలు అన్నాడు, మోసే ఏమాయను మనం నడిపించడానికి దొర తయారు చేసుకున్నాం, దేవుడు కావాలంటే వెన్నాడు. అసలు రండి మీ పోగులని తీసుకొచ్చి. తాతకుందా మారలేని మనసు? మాట్లాడాలి ఉందా? మీకు విచిత్రం చెప్పన, చిన్నపిల్లలు ప్రార్థన చేసేటప్పుడు కూడా విన్నప్పుడు వారి దగ్గర మంచి పదం దొరికిందా, వారి ప్రార్థన ఇలా చేయడం నచ్చింది అనుకోండి, అది నేర్చుకుంటా. మనం చిన్న అమ్మాయి ప్రార్థన చేస్తుంది, భోజనం కోసం పని వేసుకుని ప్రార్థన చేస్తుంది, నాకే ఆశ్చర్యం వేసింది. అరే ఇంత సేవ చేసి ఇంత సేవలు జీవిస్తున్నా, ఎందుకు ఎలా చేయబోతున్నా అసలు అని నచ్చేది. ఒక్క దీవించు, ఆశ్రయించు, కాపాడు, బలం నీవు, ఆరోగ్యం వాళ్ళు. నా పిల్లలు చాలా బాగా చేసింది ప్రార్థన. చిన్నపిల్లలు 4 సంవత్సరాల కల్లా 6 సంవత్సరాల పిల్లలు చూసిన మళ్ళీ చేసిన అంటాక నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నా నా మనసులో అదే ప్రార్థన చేస్తా. అవును ప్రభా నేను కూడా ఇలా చేయాలి. దేవుడు మాట్లాడేది ఎందుకంటే నిన్ను పరిశుద్ధతలోనికి పరలోక రాజ్యపు వారసులుగా చేయడానికి. నువ్వు తయారైతావా? మరి నువ్వు తయారైతావా? నువ్వు జీవిస్తావా? లాగా కోపము, దేవుని కోపమును చల్లారేంత భక్తి స్థాయి మన దగ్గర ఉందా? ఉందా? కోపం రాపగలిగే స్థాయి ఉందా దగ్గర? ఈ ఆటని మా దేవుడు విచిత్రం చెప్పనా, నువ్వు బాగా ప్రార్థన పొందగలిగితే నీ ప్రార్థన వల్ల నీ పిల్లలు మందిరానికి కొడుకొని రావాలి. నీ ప్రార్థన నీ ఇంటి పక్కన వాళ్ళు మందిరానికి వచ్చేయాలి. నీ ప్రార్థన నీ ఎదుటి మందిరానికి వచ్చేయాలి. నీ ప్రార్థన నీతో పనిచేస్తున్న మందిరానికి వచ్చేయాలి. నీ ప్రార్థన వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆకర్షించబడాలి. ఎప్పుడైతే ఫినెహాసు ఈట పొడిచిందో ప్రజలందరికీ భయం ఎత్తింది, బెంబెలెత్తిపోయారు. బాబు భయం వచ్చిందా లేదా? అనుకున్న దేవుని భయం మా నచ్చిన వాళ్ళు నేనా అయ్యా అంటాం.
ఆసక్తి అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనము అలా బ్రతకటమే ఆయన యందు ఆసక్తి. ప్రాయశ్చిత్తం అంటే మనము పాపము లేకుండా బ్రతకటమే కాదు, ఇతరులు పాపము లేకుండా జీవించగలిగే స్థాయికి, ఆమె నడిపించగలిగే స్థాయికి చేరాలి. ఓర్వలేకపోవటం అంటే ఇతరుల క్షేమం కాదు, ఇతరుల పాపం, ఇతరుల మోసం, ఇతరుల కల్మషం, ఇతరుల కుట్ర నువ్వు ఓర్వకూడదు. వాటిని పోయేటట్టుగా ప్రార్థన చేయాలి. ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు? నేను ముగించేస్తాను. ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడట? మాట్లాడాలి. ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు? బైబిల్ చదువుతూ ఏం చేస్తాయి? హత్యుడు స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? అవసరమైతే వాడిని కఠినంగా శిక్షించైనా ప్రేమించే మనసు. ఎందుకంటే ప్రేమించేవాడు గద్దించేవాడు వాడిని మార్పులో ఇస్తాడు. ఫినెహాసు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కనుక పాపమును సంహరించి వేసాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమ కలిగి ఉంటే నీకు దేవుని మనసే రావాలి. ఉన్న దేవుని మనసు నీ లోపల. కొంతమందికి ఏదైనా తెలియని కడుపులో ఆగదు, కడుపు కూడా ఆగదు. ఎందుకు? 10 మందికి చెప్పినాక అమ్మయ్యా అనుకుంటాను. కానీ దేవుని మనసు తెలుసా? ఒక్క మాట, నేను నిజంగా నా గురించి నేను ఆలోచన చేస్తా. అసలు నా జీవితాల గురించి దేవుడు ఎప్పుడైనా వేరే వాళ్ళకి చెప్తే ఏంటి కథ? ఎట్లుంటది చెప్పు. పాపము జీవితం గురించి ఎట్లా చెప్తే ఎట్లుంటది చెప్పు. మనసులో దానికోసారి. కానీ దేవుడు అన్నిటినీ తీసేసేసి మనం ఎప్పుడు కూడా మంచి పిల్లలుగా, నమ్మకస్తులుగా, అమ్మా ఇంటికాడ చేసుకుంటే విను. మనము దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తుంటే మనం ఎప్పుడు కూడా ఏ మనసు కలిగి ఉండాలట? ప్రేమించి మనసు. తప్పు తెలిస్తే కడుపులో పెట్టుకొని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా 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 ప్రభా. దేవుని పాపానికి అడ్డుపడగలగాలి. ఒక సంవత్సరం 6 నెలలు శివాయిగూడలో మందిరం కట్టిన 6 నెలలకు సంవత్సరాలకు టపి టప 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 మొగలు ఎగిరిపోతున్నారు. ఇంటికి ఒక పురుషులు వెళ్ళిపోతున్నారు. ఈ 2 రోజులకి వెళ్ళేసరికి ఒక ఫ్లెక్సీ ఉంది, 2 రోజులకి ఒక ఫ్లెక్సీ. అసలు ఊళ్ళో మొగలు డబ్బలు వేసిపోతున్నారు. నాకు భయం వేసింది. అదే ఏంటి అసలు ఊళ్ళో వేసిపోతున్నారు. వెంటనే 1 రోజు 2 రోజులు వెళ్ళిపోయి ఉపవాసం ఉన్నాం. కూర్చొని మోకరించి పన్నీరు కలిసి నాకు ఇంకెవరు చచ్చిపోవడానికి వీలేదు. మీరు నమ్మండి, ప్రభువు నా మాట వింటున్నాడు. 2 రోజులు ప్రార్థన చేసాం. 2 రోజుల తర్వాత అసలు మగవాళ్ళు చచ్చిపోవడమే ఆగిపోయింది. ఏమంటారంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆ ఉద్దేశపు ప్రణాళిక ప్రకారం ఆయన మనం అప్పగించుకోగలిగితే మనం ఉన్న స్థలంలో ఎంతటి ప్రభావము కలిగి ఉంటామో. మరణాన్ని ఆపివేయగలిగి జీవములోనికి మరణంలోంచి జీవములోనికి దాటించగలిగే స్వభావం ఫినెహాసులో ఉంది, మనలో కూడా ఉండాలి. బైబిల్లో చెప్పింది కదా, హత్య చేయకూడదు, ఒకరు చంపకూడదని. మరి ఫినెహాసు చంపకపోతే మా భార్య మొత్తం చచ్చిపోయి ఏమైపోయి వాళ్ళిద్దరు చనిపోయిపోతే అందరూ చచ్చిపోతారు. అందుకే చెప్పా, మనకు పాపాన్ని ఖండించవలసి చంపేయాలి కదా, చంపివేయవలసిన కాడ చంపేయాలి, పాపం గురించి ప్రార్థించవలసిన కాడ ప్రార్థించాలి.
దేవుడి చిత్తం అయితే వచ్చే వారం ధ్యానం చేసుకుంటాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. రోజులు బట్టి అందరూ కూడా